ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము. ఈనాటి వాక్య ధ్యానంలో 10 దుష్ట ప్రణాళికలు, 10 ఈవిల్ ప్లాన్స్ గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడో మీకు తెలుసునా? మన జ్ఞానము కొరకు, ఎట్లు ఈ లోకములో జీవించవలెనో ఎరుగునట్లు. బ్రోకెన్ అండ్ డిసీట్ఫుల్ వరల్డ్ తెలుసుకోవటానికి, ఈవిల్ అండ్ ద పవర్ ఆఫ్ సాటన్ అర్థం చేసుకోవటానికి, టెంప్టేషన్ అండ్ ద హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవడానికి, సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో అర్థం చేసుకోవడానికి. బైబిల్ ఈజ్ ఏ హోల్ బుక్, సంపూర్ణ గ్రంథం. మన జీవితానికి కావలసిన సమస్త సమాచారం ఇందులో దాగి ఉంది. అందుకే రీడ్ మోర్ ద బైబిల్, రీడ్ కంటిన్యూస్లీ. నేను బైబిల్లో నుంచి 10 ఈవిల్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నాను. మనం సమాజంలో ఉన్నాం, మన చుట్టూతా మనుషులు ఉన్నారు. మనకు హాని కలిగించేవారు ముగ్గురు. ఒకరు శత్రువులు, 2 అపవాది సాతానుడు, 3 మనకు మనమే. మనం ఎదుర్కొనే ఈ 3 శత్రువుల్లో అతి ప్రమాదకరమైన వ్యక్తి మనమే మన శత్రువు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రథమ శత్రువు, ప్రధాన శత్రువు మనకి మనమే. కనుక మన ఇష్టము లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఎందుకంటే మనం జరగనేమో, మనం ఇష్టాన్నే జరుపుకోవడానికి ఇష్టపడతాం. అవునా? ఎస్. మన చిత్తానికి దేవుని చిత్తానికంటే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చుకుంటాం. మన ఇష్టానికి దేవుని ఇష్టం కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటాం. మన మస్తిష్కంలో అనేక ప్రణాళికలు మన స్వార్థం కొరకు, మన లాభం కొరకు, మన సౌఖ్యం కొరకు తలుస్తాం. అందుకే మనకి మనమే చాలా ప్రమాదకరం. ఈ దుష్ట ప్రణాళికలు మన మనసులోనే రూపుదిద్దుకునే ప్రమాదం ఉంది. అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయము అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి మనలోనే మనకు వ్యతిరేకమైన ఒక శత్రువు, బలమైన శత్రువు మన నాశనం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాని పేరే పాపం, దాని పేరే ప్రాచీన పాపపు స్వభావం. అంటిల్ డెత్, మరణం వరకు మనల్ని పడగొట్టే యత్నం చేసేది మన హృదయమే. మన హృదయంలోని ప్రాచీన పాపపు స్వభావం నూతన స్వభావంతో యుద్ధం చేస్తుంది. దానిని గలతీ పత్రికలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా ఒకదానికి ఒకటి పోరాడుతున్నాయి అన్నాడు. బీ కేర్ఫుల్, యువర్ హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అండ్ ఈవిల్. అందుకు మనం జాగ్రత్తగా, మనలను నాశనం చేసేటువంటి ఆలోచన ప్రధానంగా మన హృదయంలోనే జనింప చేయటం సాతానుని కుట్ర. పాపము యొక్క
ప్రభావం. సాతాను ప్రేరిత వ్యక్తుల చేత కలిగే పరిస్థితి. కనుక we all must understand the evil and the Satan. అందుకే బైబిల్ గ్రంథంలో ఇవి మనకు ఉపయోగపడతాయి. నేను ఇక 10 ఎగ్జాంపుల్స్ చెప్పాలి బైబిల్లో నుంచి. కనుక నేను కొంచెం మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తాను. నెంబర్ 1, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి అరణ్య యాత్ర చేస్తూ కనాను వైపు వస్తున్నప్పుడు బాలాకు అనేటువంటి రాజు సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతా చూశాడు. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి భయపడ్డారు. మోయాబీయులు ఇజ్రాయేలీయులకు జంకారు. మోయాబీయులు మిద్యాను పెద్దలతో యావత్తు ఇప్పుడు ఈ జనసమూహము మనలను నాశనం చేస్తుంది అని అనుకున్నారు. అందుకే బెయోరు కుమారుడైన బిలాం అనే ప్రవక్తను పిలిచి వాళ్ళని శపించుటకు ప్రయత్నం చేశారు. ఇది మనకు సంఖ్యాకాండం 22 నుంచి 24 అధ్యాయం మధ్య ఉంది. మీ అందరికీ ఫెమిలియర్ టెక్స్ట్ ఇది. ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే బిలాము ఒక అన్యుడు, ఇజ్రాయేలీయుడు కాదు. అయినప్పటికీ యెహోవా అతనికి దర్శనములను ఇస్తూ ఉండేవాడు. అతనిని ఆ ప్రాంతాల్లో తాను వాడుకుంటున్నాడు. ఆ విషయం బిలాముకు బాగా తెలుసు. అందుకే తన లిమిటేషన్స్ గురించి బాలాకుతో చెప్పుకున్నాడు. దేవుడు శపిస్తేనే నేను శపించగలుగుతాను తప్ప నా స్వయం కాదని డిక్లేర్ చేసుకున్నాడు మొదటే. అయితే ఇక్కడ కుట్ర ఏమిటి? దేవుడు అతను వెళ్ళొద్దన్నాడు, కానీ అతను మరల అడిగితే దేవుడే వెళ్ళమన్నాడు. బాలాకు కోరినట్టు వెళ్ళు, అయితే నా నోట ఉంచిన మాట పలుకు తప్ప వేరొకటి పలకద్దని ఆజ్ఞయించాడు. గార్ధప స్వరంతో, గార్ధపంతో, మానవ స్వరంతో బుద్ధి చెప్పాడు. అయినా కూడా బిలాము డబ్బుకు దాసోహంతో బాలాకులకు సహాయం చేయటాకే ముందుకెళ్ళాడు. ఎంతకీ దేవుడు ఇశ్రాయేలీయులను శపించడానికి ఒప్పుకోకపోవటం, అతనికి అంత్యకాలములను గురించినటువంటి దర్శనాన్ని ఇవ్వటం గ్రహించినటువంటి బిలాము వెళుతూ ఒక ప్రమాదకరమైన ప్లాన్, ఈవిల్ ప్లాన్ బాలాకునకు చెప్పి వెళ్ళిపోయాడు. అదేమిటో తెలుసా? బాలాకునకు బిలాము చెప్పినటువంటి ప్లాన్ మీకు ఓల్డ్ టెస్టమెంట్ లో సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాల్లో కనపడదు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయములో 14వ వచనంలో కనిపిస్తుంది. ఏమిటంటే ఏమని చెప్పాడు? ఇశ్రాయేలీయులకు ఉరివొట్టమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. దిస్ ఈజ్ ఈవిల్ టీచింగ్ టు డిస్ట్రాయ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు తప్ప వారిని శిక్షించగలిగిన వాడు లేడు. వారు దేవుని ప్రజలు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? వారు జారత్వము చేసేటట్లు, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు చెయ్యి చాలు. వాళ్ళ దేవుడే వారిని సంహరించుకుంటాడు. వాట్ కైండ్ ఆఫ్ ఈవిల్ ప్లాన్ ఇట్ ఈస్? ఆలోచించండి. వారిని శపించటానికి కుదరలేదని, సొమ్ము చేసుకోవటానికి వీలు కాలేదని బిలాము
బాలాకునకు ఒక చెడ్డ బోధ నేర్పాడు. అదేంటంటే ప్రజలను విగ్రహారాధన వైపు, ప్రజలను వ్యభిచారము వైపు, జారత్వము వైపు నడిపించాలి. అంతే. బాలాకు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. మోయాబు స్త్రీల చేత ఇజ్రాయేలు పురుషులను పండుగకు ఆహ్వానించి వారికి ఆహారము పడక పంచి వారిని అపవిత్రం చేశాడు. వారు బలహీనులై విగ్రహారాధన చేశారు. దట్ ఈస్ ద ఈవిల్ ప్లాన్. చూడండి, ఎవరైనా పండగకి పిలిచారు, ఎవరైనా ఒక ఫ్రెండ్లీ మేనర్తో ఉన్నారు అంటే గబగబా గబగబా ఆత్మీయంగా ఉన్న మనం కూడా పరుగులెత్తుతాం. దేర్ ఈస్ అ డేంజర్ ఇన్ ఇట్, బీ కేర్ఫుల్. అక్కడ వ్యభిచారము, విగ్రహారాధన దేవునికి వ్యతిరేకమైనది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులకు అది ప్రధాన ఆజ్ఞ. దానిని మీరారు. మోయాబు స్త్రీలు వారి మనస్సులను త్రిప్పివేసినందున వారు విగ్రహాలకు నమస్కరించారు. మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీయులకు ఫారిన్ ఉమెన్ కనుక అట్రాక్ట్ అయి వారు వ్యభిచారంలో పడిపోయారు, జారత్వంలో పడిపోయారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అర్థమవుతుందా? నీతోనే ఉంటారు, నీ బాగు కోరుతున్నామంటారు, నీ నాశనానికి చుట్టూత అవకాశాలు కల్పిస్తారు. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రెండవ వాడు అహీతోపేలు. ఇతడు అబ్షాలోముతో కలిశాడు. అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. తండ్రిని పదవీచ్యుతుడు చేశాడు. దావీదు అడవిలోకి పారిపోతున్నాడు. కొండలెక్కి చెప్పులు లేవు, నెత్తిన గుడ్డ వేసుకున్నాడు, ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. కుమారుని తిరుగుబాటు. అహీతోపేలు చేరాడు. అతనితో కుట్ర బలోపేతం అయింది. ఈవిల్ ప్లాన్. సమాజం అంతా చూస్తుండగా దావీదు యొక్క భార్యలను అబ్షాలోము చెరిచేటట్లు ప్లాన్ ఇచ్చాడు. అందుకే దావీదు అహీతోపేలు యొక్క కుట్ర భగ్నం చేయమని దేవునికి ప్రార్థించాడు. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 31వ వచనం. మోస్ట్ కన్నింగ్ అండ్ డేంజరస్ వన్. ఫిజికల్ ప్లెజర్, మెంటల్ హ్యాపీనెస్, ఇదిగో ఈ పాపంలో దొరుకుతుంది అని చెప్పి అబ్షాలోమును ప్రలోభ పెట్టాడు. అబ్షాలోము దాన్ని పాటించాడు. అబ్షాలోము తరువాత చనిపోయాడు. అర్థమవుతుందా? నాశనం కొరకు అహీతోపేలు యొక్క కుట్ర పనిచేస్తుంది. ఇట్స్ an evil plan. Number 3, అహాబు. మనకు అహాబును గురించి, యెహోషాపాతును గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడింది. అహాబు, యెహోషాపాతు ఇద్దరు కూడా ఇజ్రాయేలు యూదా రాజు. అహాబు ఇజ్రాయేలు రాజు, యెహోషాపాతు యూదా రాజు. వారు ఇద్దరూ కూడా విజయం పొందారు. ఎప్పుడో తెలుసా? యెహోషాపాతులకు ఐశ్వర్యము ఇచ్చిన తర్వాత. దేర్ ఇస్ ఎ డేంజర్ ఇన్ బికమింగ్ రిచ్ అండ్ వెల్దీ. లోక స్నేహాలు పెరుగుతాయి, జాగ్రత్త. మనకు తెలుగు పద్యాల్లో కూడా చెప్పారు కదా, చెరువులో నీరుంటే కప్పలు కుప్పలుగా జారుతాయని. ధనవంతునికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఈవిల్ ఫ్రెండ్స్ అందులో ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. యెహోషాపాతు ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగిన తరువాత
అహాబుతో వియ్యం పొందాడు. అహాబు ద గ్రేట్ వికెడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద హస్బెండ్ ఆఫ్ జెజబెల్, who fed 850 false prophets against Israel and his God. యెహోవాకును ఇశ్రాయేలునకును వ్యతిరేకముగా 850 మంది ప్రవక్తల్ని పెంచి పోషించిన చెడ్డ స్త్రీ, రక్త పిశాచి యెజబెల్ భర్త అహాబు. ఈ ఫ్యామిలీతో బియ్యం పొందాడు. There is a danger. Be careful. ఈ ఈవిల్ ప్లాన్ చాలా కుయుక్తితో ప్రణాళిక చేశాడు అహాబు. రామోత్ గిలాదు మీదకు నేను యుద్ధమునకు పోవచ్చున్నాను, నీవు నాతో కూడా వచ్చేదవా అని ప్రేరేపించాడు. దానికి ముందు మంచి విందు చేశాడు. ఇట్స్ ఈవిల్ ప్లాన్. బాగా భోజనాలు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నారా? జాగ్రత్త. రుచికల భోజ్యాలతో నిన్ను పడగొట్టే యత్నాలతో ఉన్నారని గ్రహిస్తావా? నీవు మంచి విందు చేసేటప్పటికి నేను నీ వాడను అని ప్రకటించేసుకున్నాడు యెహోషాపాతు. రామోత్ గిలాదు మీదకి వెళదామా అన్నాడు. అయితే యెహోవా ప్రవక్త చేత నేను విచారణ చేయించుకుంటూ రానున్నాడు. యెహోవా ప్రవక్త అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, వెళ్ళొద్దని. సిద్కియా యొద్దకు వచ్చి మికాయాను చెంప మీద కొట్టాడు. సిద్కియా దగ్గరకు వచ్చి మికాయాను చెంప మీద కొట్టాడు. మికాయా చెప్పాడు, మికాయా ప్రవక్త చెప్పాడు వెళ్ళొద్దని. సిద్కియా అబద్ధ ప్రవక్త వెళ్ళాలని చెప్పాడు. యెహోషాపాతు వెళ్ళిపోయాడు. చావు తప్పి కన్నులొట్టపోయాడు. ఎంత డేంజరస్ అంటే అహాబు యొక్క వేషాన్ని యెహోషాపాతుకి వేసి యెహోషాపాతు వేషాన్ని తాను వేసుకున్నాడు. హీ నోస్ ద ఫ్యూచర్ అండ్ ద ప్లాన్ ఆఫ్ ఎనిమీ. అందుకే యెహోషాపాతు తన ప్లేస్ లో ఉండేటట్టుగా అతని డ్రెస్సింగ్ వేసి పంపించాడు. యెహోషాపాతుని ఇరికించి చంపేయాలనుకున్నాడు. భోజనం పెట్టాడు, బియ్యం పొందాడు, స్నేహితుడు ఉన్నాడు, నావాడువా కాదన్నాడు. అంతా చెప్పి ఆఖరికి ప్రాణం తీసే దిక్కుగా పెట్టేశాడు. వికెడ్ ప్లానింగ్. నమ్మకంగా ఉంటారు మనతోటే వెన్నుపోటు పొడుస్తారు. డోంట్ బిలీవ్ ఎనీవన్. టెస్ట్ ఎవ్రీవన్ బిఫోర్ యూ హ్యావ్ fellowship with them, and always test them and their attitudes. గుడ్డిగా నమ్మవద్దని ప్రభు పేరు నేను మనం చెప్తాను. అహాబు తరువాత నేను ఏశావును గురించి చూద్దాం. ఏశావు యాకోబును చంపాలి అనుకున్నాడు. వాట్ ఎ వికెడ్ ప్లాన్. యాకోబు మోసం చేశాడని యాకోబును చంపేయాలనుకున్నాడు. ఏమిటి మోసం? ఏం కొంప మునిగిపోయిందండి మోసంలో? చెప్పండి, చెబుతారా? జ్యేష్ఠత్వపు హక్కుకు వచ్చు దీవెన ఇస్సాకు యాకోబుకి ఇచ్చాడు. దీవెన దేవుడిచ్చేది, తండ్రి ఇచ్చేది ఆస్తి మాత్రమే. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థం ఏంటంటే అన్నదమ్ముల మధ్య తండ్రి ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఎక్కువ ఇస్తాడు జ్యేష్ఠుడికి, అతని నుంచి ఇవ్వలేడు. అయితే అక్కడ దీవెనలు ఇచ్చాడు చూశారు, అవి అతని వల్ల నెరవేరుతాయా, దేవుని వల్ల నెరవేరుతాయా? యాకోబు మోసములో పాపములో ఉంటే ఈ తండ్రి అయిన ఇస్సాకు చెప్పినవి నెరవేరుతాయా? నెరవేరవే. యాకోబు దేవునితో సరి కాకపోతే ఏ దీవెన నెరవేర. జీవం ఇచ్చేవాడు దేవుడు, ప్రాణాన్ని ఇచ్చేవాడు దేవుడు, ప్రాణము ఉంచేవాడు దేవుడు.
యాకోబు లైఫ్ లో లాంగ్ 40 years he lost many things. ఒంటరితనం అనుభవించాడు. ఆఖరికి తిరిగి ఎంతో సంపాదించి ఎబ్బోకి వచ్చినప్పుడు కూడా మళ్ళా ఒంటరితనం అనుభవించాడు. భయమే పడ్డాడు, ఏడ్పే మిగిలింది అతనికి. కాబట్టి ఏశావు పన్నినటువంటి ఈవిల్ థాట్స్ దేవుడు ఎన్నిక చేసుకుని యాకోబు పైన చంపాలని అతను ప్రయత్నం. దేనితో తెలుసా? ద్వేషంతో. నీ మీద ద్వేషంతో ఉండేవారు సమాజంలో ఉంటారు. బీ కేర్ఫుల్ అబౌట్ దెమ్ అండ్ దేర్ థాట్స్ ఫర్ యూ. చాలా మంది నాకు చాలాసార్లు హెచ్చరిక చేశారు, నీ క్లోజెస్ట్ సర్కిల్స్ లో నీకు థ్రెట్ ఉంది. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫెలో evangelist pastors. ఎన్నో విషయాల్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బీ కేర్ఫుల్. ఎందుకు చెబుతున్నానంటే we must be aware of all evil thoughts. కనుక ఏశావు సొంత సహోదరుడైన యాకోబును చంపాలి. తర్వాత 5వ వ్యక్తి. నేను ఈ ప్రసంగంలో 5గురి గురించి చెప్పగలుగుతున్నాను, సమయం తక్కువ. పార్ట్ 1 పార్ట్ 2 పెడదాం. 10 దుష్ట ప్రణాళికలు పార్ట్ 1. కయీను హేబెలు పట్ల అసూయతో అతన్ని చంపేశాడు. అతనితో పోట్లాడలేదు, మాట్లాడి చంపేశాడు. వాట్ ఎ వికెట్ ప్లాన్. దేవుడు తన సహోదరుని యొక్క అర్పణను అంగీకరించాడని, అతనిని అంగీకరించాడని, తనను అంగీకరించలేదని, తన అర్పణ తృణీకరించాడని కోపం తెచ్చుకున్నాడు, అసూయపడ్డాడు. రహస్యంగా మాట్లాడటాన్ని తీసుకెళ్ళాడు, క్రూరంగా చంపేశాడు. నేను మనవి చేస్తున్నాను, మీరు గమనించండి. ఆహాబు, బిలాము, అహీతోపెలు, ఏశావు, కయీను all were punished by God. All were punished by God. దుష్ట ప్రణాళికలు చేసేవారు నాశనం అవుతారు. విశ్వాసులు జాగ్రత్తగా మెలకువగా ఉండి తమను తాము కాపాడుకోవాలి. సొంత అన్న ఏశావు, సొంత అన్న కయీను, సొంత రక్త సంబంధిగా ఉన్నాడు అహాబు, మరియు సొంత కుమారుడు అబ్షాలోము. ఆలోచించండి. సొంత సర్కిల్స్ లో అత్యధికమైన దుష్ట ప్రణాళికలు చేసేవాడు ఉంటారు. యు మస్ట్ బి అవేర్ ఆఫ్ ద థింగ్స్ సరౌండింగ్ యూ. బి కేర్ఫుల్, బి వైస్, బి ప్రేయర్ఫుల్. వివేచన కలిగి జీవించాలి.